ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరులకు మేలుకరంగా ఉండడానికి, సృష్టికర్తకు మహిమ తేవడానికే దేవుడు మన జీవితాన్ని చేశాడు. దుష్టత్వంతో జీవించి కీడులు తెచ్చుకోవడానికి కాదు. మన స్వార్థం కొరకు ఆలోచించి, మన మేలు కొరకు ఆలోచించి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదని అపనమ్మకత్వాన్ని కలిగి దుష్టత్వానికి గనక లోనైతే పాడయ్యేది మన జీవితాలే, ఎదుటివారివి కావు. నమ్మకంగా జీవించడం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడంట. నీవు నమ్మకంగా జీవించినప్పుడు ఒక ఔషధం వల్లే నీ జీవితం ఉంటుంది. నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? భర్తలు తమ భార్యలకు నమ్మకంగా ఉండాలి. తమ భర్తలు ఏం చేస్తున్నా భార్యకు తెలియగలగాలి. అది ఆర్థిక విషయాలు కావచ్చు, వారి యొక్క క్యారెక్టర్ కావచ్చు, వారి పనులు కావచ్చు, వారి విధానాలు కావచ్చు. భార్యలు భర్తకు నమ్మకంగా ఉండాలి. ఒక భర్తను పొందుకున్న తర్వాత ఆ భర్త ఏడలు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అంటే భర్తకు మేలు చేసేదానిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు మోసం చేయకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులకు కీడు తలపెట్టకూడదు, తల్లిదండ్రులకు కీడొచ్చే పనులు చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏ యజమాని దగ్గర ఉన్నావో యజమాని దగ్గర నమ్మకంగా ఉండాలి. ఎవరి దగ్గర నువ్వు పని చేస్తున్నావో వారికి నువ్వు మేలు చేయాలి. కొంతమంది ఎవరి దగ్గర తింటారో వాళ్ళ చేతులను నరుగుతూ ఉంటారు, ఎవరి దగ్గర మేలు పొందుతూ ఉంటారో వాళ్ళ గుండెల మీదే తన్నుతూ ఉంటారు. అలాంటిది చాలా ప్రమాదకరం. అలాంటి వాళ్ళు కీడులో పడతారు. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు అంటే వాళ్ళకి ఎంతో మేలుకరంగా ఉంటాడు. అలా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. బైబిల్లో మొర్దెకై అనే వ్యక్తి రాజగుమ్మల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు రాజుకు కీడు చేస్తున్న వ్యక్తులిద్దరిని పట్టుకుంటాడు, రాజును కాపాడుతాడు. అతడేమి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అతడు ద్వారపాలకునిగా ఉన్న వ్యక్తే. కానీ రాజుకి ఎంత మేలు చేశాడో, నమ్మకంగా ఉన్నాడు తన పనిలో. మరి మనం కూడా దేవుడు మనకిచ్చిన జీవితం విషయంలో నమ్మకంగా ఉండాలి, టైం విషయంలో నమ్మకంగా ఉండాలి, ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన మనుషుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కీడు కలగకూడదు, మన వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, మన వల్ల ఎవ్వరు బాధపడకుండా చూసుకోవడమే నమ్మకంగా జీవించడం అంటే. అలా నువ్వు ఉంటే నేను దేవుడు ఒక మేలు కలిగించే ఒక ఔషధంతో పోల్చాడు, ఆరోగ్యం కలిగించే ఒక మెడిసిన్తో పోల్చాడు. అలా ఉందామా మరి మనం?